పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. సలోం. ప్రియ సంగమా, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా, ఉండాలి. ఎందుకంటే ఎన్నో గండాలు కష్టాలు దాటించి దేవుడు మనల్ని ఈ నూతనమైన నెలలోకి నడిపించాడు. మరి ఇన్ని చేసిన దేవుడు, ఇంత చేసిన మేలుకు మనం ఏం చేయాలి అంటే ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగా? ఎందుకంటే చాలామంది కృతజ్ఞత అనగానే, స్తుతి కూడిక అనగానే ధనం కోసం ఆలోచిస్తాం. కానీ భక్తుడైన పౌలు గారు అంటారు కదా, ధనము కంటే నీ నోటి మాట చాలా అమూల్యమైనది అంటాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం నోటితో ఆయన స్తుతించినప్పుడు ఆయన మనకి ఏదైతే చేయాలనుకుంటున్నాడో సంతృప్తిగా చేస్తాడు. కనుక ఈ యొక్క సమయంలో ఈ పునర్జీవ దినమున మనం ఏదైతే అడగాలని ఆలయానికి వెళ్తున్నామో, పునర్జీవం అనగానే ఆదివారం మనకు గుర్తొస్తుంది. ఇక్కడ ఆదివారం కాదండి పునర్జీవం అంటే. నిజమే, కానీ అది క్రీస్తుకు సంబంధించింది. మనకి ప్రతిరోజు పునర్జీవమే. దేవుని స్తోత్రం. హరి పునర్జీవంలో రెండు రకాలు. ఒకటి, క్రీస్తు 3వ దినాన లేచింది, పునర్జీవము, పునరుద్ధానము. మనము ప్రతిరోజు నిద్రలేచింది పునర్జీవము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పునర్జీవ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. దయచేసి వాక్యాన్ని చివరి వరకు వినండి. చివరి వరకు వింటే మీకు సారాంశము ఉంటుందని, సారాంశం తెలుస్తుందని చాలాసార్లు తెలియజేయడం జరిగింది మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ ద్వారా. కావున ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏమిటి ఈ నూతన నెలలో అని చూస్తే, భక్తుడైన దావీదు గారు చెప్పిన మాట, కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పుడు మనకి చెప్తున్నారు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 103వ అధ్యాయంలో కీర్తన భాగంలో 2-3 వచనాలు చూస్తే అక్కడ అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మొదటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని ఖచ్చితంగా రాశాడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు దేవునికి చేసిన ఉపకారాలు మర్చిపోతున్నావేమో. ఒకవేళ జ్ఞాపక శక్తి తక్కువైపోయో, లేక నిర్లక్ష్యత అయ్యో నువ్వు మర్చిపోతున్నావేమో. ఏంటంటే ఉపకారం? ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం రావాలి, ఆస్తులు సంపాదించాలి. ఇది కాదు. ఎందుకు అన్నట్టు తెలుసా మాట? ఆయన చేసిన ఉపకారం దేన్ని మర్చిపోకంటే ప్రతిరోజు నీకు ఆయుష్కాలం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకన్నా మించిన ఉపకారం ఏముంటుందండి? ఉపకారం అనగానే మనకి ఎక్కడికో వెళ్ళిపోతాం, ఆలోచన వెళ్ళిపోద్ది కదా. కానీ ఇక్కడేమంటున్నాడంటే ప్రతిరోజు నిన్ను బ్రతికించి నీకు అన్నపానములు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఒకవేళ బలహీనంగా ఉంటే బలహీనతను తొలగిస్తున్నాడు. ఆ రోజు నీకు అవసరతలు తీరుస్తున్నాడే. దీనికన్నా మించింది ఏముందని? ముఖ్యంగా మనిషిని బ్రతికించడమే ఆయన చేసే గొప్ప ఉపకారం. ఎందుకంటే చాలామంది మాటల్ని మరి త్రోసిపుచ్చుతుంటారు, లేకుంటే ఉపకారం అంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. మంచిదే, మీ ఆలోచన మంచిదే. కానీ వాక్యంలో ఉన్న మర్మం ఏంటంటే ప్రతిరోజు మనం బ్రతికి ఉండడమే గొప్ప ఉపకారం. ఈరోజు నువ్వు బ్రతికున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ఆలయానికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, వాక్యం వింటున్నావు, అవసరమైతే వాక్యం చెబుతున్నావు, ఆయన పరిచర్యలో పాలు పంపులు పంచుకుంటున్నావు. ఇంతకన్నా ఉపకారం ఏముందండి? ఎక్కడో రోడ్డు మీద తిరిగిన నిన్ను, ఎదుగు పనికిరని నిన్ను ఆయన చేర తీసుకొని, ఆయన బాహుబావుల్లో బంధించుకొని, కౌగుల్లో బంధించుకొని నేను సంరక్షిస్తున్నాడే. ఇంతకన్నా ఉపకారం ఏముంటుందండి మనుషులకు? ఆ తర్వాత చేసే ఉపకారాలు ఎలాగా చేస్తాడు ఆయన? అందుకే అన్నాడు కదా, అడుగుడి ఇవ్వబడి అన్నాడు. ముందు నువ్వు బ్రతికుండాలి కదా. నీ ఒక మేలు చూడాలంటే, మేలు పొందుకోవాలంటే, లేకుంటే నీ కుటుంబాన్ని చూసుకోవాలంటే, నీ పిల్లలను చూసుకోవాలంటే, నీ బంధుమిత్రులతో ఉండాలంటే, నీ స్నేహితులతో కలిపి తిరగాలంటే నువ్వు బ్రతికుండాలి కదా. అవునా కాదా? సత్యమే కదా ఈ మాట. కనుక ఆయన ప్రతిరోజు మనుషులను ఏం చేస్తున్నాడు? పునర్జీవం ఇస్తున్నాడు. మళ్ళా చెప్తున్నాడు, పునరుద్ధానం వేరు, పునర్జీవం వేరు.
కనుక ప్రియ సహోదరులారా, ఆయన చేసిన ఉపకారం దేన్ని మర్చిపోకు అని అక్కడ అంటారు కదా. ఆ, నీ సంకటములన్నీ కుదుర్చువాడు ఆయనే. 3వ వచనంలో ఏం చేస్తున్నాడండి? నీ సంకటములు, నీకు మనకున్న బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఏదైతే మనం ఆయన దగ్గర మొరపెడుతున్నామో ఈ యొక్క ఉదయకాల సమయంలో అవి, ఈ నూతన నెలలో అవి తీర్చబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుకున్నవన్నీ కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. మీ సంకటములన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? తొలగిస్తున్నాడు. తొందరపడిపోకు ఓ క్రైస్తవుడా. ఈరోజు మనం ఉన్నాం, చాలా బలహీనంగా ఉన్నాం, చాలా ఇరుకు ఇబ్బందులు ఉన్నాం, చాలా కష్టాలు ఉన్నాం. కుటుంబ సమస్యలే కాదు, అన్ని సమస్యలు మనం ఉన్నాం. అప్పులో ఉన్నాం, బాధలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, రోగంతో ఉన్నాం, ఏదేదో ఉన్నాం. కానీ ఒక దినం వస్తుందండి. ఆ దినం కోసం మనం కొంచెం ఓపికతో చూసినప్పుడు ఖచ్చితంగా చూస్తున్న దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప సహాయకుడు. ఒక చక్కటి మాట సింహాన్ని పోలి మాట్లాడాడు గ్రంథంలో, మనకు తెలుసు కదా. ఇదే కీర్తన భాగాల్లో ఏమన్నాడైనా ఒక చక్కటి మాట. లేమి కలిగి సింహపు పిల్లలైన ఆకలితో ఉంటాయేమో కానీ నీవు ఆకలితో ఉండమని ఒక వాగ్దానం ఇచ్చాడు. దేని స్తోత్రం. ఇది ఏంటో పోల్చాడండి? ఆయన చేసే మేలు సింహాలతో పోల్చాడు. ఇంతకీ విచిత్రం ఏంటంటే సింహము వేటాడదు. మీరు ఎప్పుడైనా గమనించండి, సింహం వేటాడదు, పులి వేటాడుతుంది. ఆ వేటాడిన ఆహారాన్ని సింహము తన పిల్లలు వెళ్ళి కడుపు నిండా తింటాయి. ఎందుకంటే అడవికి రాజు సింహము, పులి కాదు. అలాంటి దానికన్నా కరువు వస్తుందేమో, లేమంటే కరువు వస్తుందేమో, కానీ నా మీద అనుకున్న బిడ్డలు, నా నామం ధరించుకున్న బిడ్డలు, నన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్న బిడ్డలకు నేను ఆకలి కలిగి ఉందునా అంటున్నాడు. ఇరుకు ఇబ్బందుల్లో నేను నెట్టేస్తానా అంటున్నాడు. చీకటిలో మిమ్మల్ని పడేస్తానా అంటున్నాడు. నిన్ను రక్షించుటకు నా చేయి కొరుసగా ఉన్నదా అంటాడు యెషయా గ్రంథంలో. ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో నిజమే, చాలామంది కుటుంబాల్లో మనమందరం కూడా ఎన్నో సమస్యలు ఉన్నాము, ఎన్నో అనాలోచనతో ఉన్నాము. ఇక్కడ అంటున్నాడు సంకటములన్నీ కుదుర్చువాడు. మనకున్న రోగాలేంటి, బాధలేంటి, వ్యక్తిగత విషయాలేంటి, ఎందులోనైతే మనం బలహీన పడిపోయామో, తినడానికి తిండి లేకుండా ఉన్నామో, కానీ ఒక్కసారి కొంచెం ఓపిక తెచ్చుకుంటే దేవుడు ఉపకారం చేసే దేవుడు. ప్రియ సంగమా, సహోదరులారా, మరి యొక్క సమయంలో వాక్యం వింటున్న మీరు దేవుణ్ణి అడగండి శుద్ధ మనసుతో. ఆయన అంటున్నాడు, నా పిల్లల్ని నేను ఆకలితో పెడతానా, వారికి నేను ఉపకారం చేయనా, కానీ నా పిల్లలు నా మాట వినట్లేదు అంటున్నాడు. కనుక ఆయన మాట విందాము. ఆయన చేసిన ఉపకారాలను ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. అవి చెప్తామే కానీ నిన్ను బ్రతికించిన దేవుణ్ణి ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రభా, ఈరోజు నిద్ర మంచి లేచానే, నా కుటుంబాన్ని, నా భార్యని, లేకుంటే నా భర్తని, నా పిల్లలు కళ్ళారా చూసుకుంటున్నానే, నా బంధుమిత్రులతో కలుసున్నానే, నా స్నేహితులతో మాట్లాడుచున్నానే, ఇంతకన్నా నువ్వు నాకు చేసిన ఉపకారం ఏమిందని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావో క్రైస్తవుడా? అది ఆలోచించాం మనం. ఉపకారం అనగానే ఎక్కడికో వెళ్ళిపోతాం. మంచిదే మీ ఆలోచన, అది కూడా దేవుడు తీరుస్తాడు. ప్రియ సంగమా, అధైర్యపడకండి. ఈరోజు పడిపోయిన నిన్ను, లేవలేని నిన్ను, పడిపోయిన మనల్ని, లేవలేని మనల్ని, కృంగిపోయిన మనల్ని ఏదొక్క దినమైనా ఆయన నీ దగ్గర రాకుండా పోడు. నీ సమస్యకు పరిష్కారం ఇవ్వకుండా పోడు. నీ బాధలు ఆయన తీర్చకుండా పోడు. ఒక్క దినం వస్తుందండి, ఆ దినం కోసం మనము చూడాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సంగమా, సింహంతో పిల్లలతో పోల్చిన మనల్ని ఎలా ఉంచుతాడంట? వాటికంటే శ్రేష్ఠుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలండి. మనకి ఉన్నా లేకపోయినా భయము భక్తి కలిగి జీవించే వారికి మేలుని ఆయన తీసుకుని వస్తాడు. మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయంలో చూసుకుంటే సారాపతి వెధవరాలనే ఒక పేదరాలు కనిపిస్తుంది.
ఆమె భయము భక్తితో జీవించింది కనుకనే సాక్షాత్తు ఆ దేవుడే ప్రవక్తను పంపించాడు ఏలిన అక్కడికి. ఆమె ఆకలి తీర్చాడు, ఆయన కోరికలు తీర్చాడు, తన కుమారుడు బ్రతికించాడు. ప్రియ సహోదరులారా, అంత చేసిన దేవుడు ఇంత చేయడం మన కోసం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనం ఆయన వారమని గ్రంథం బోధిస్తుంది, మనం ఆయన పిల్లలమని గ్రంథం బోధిస్తుంది, ఆయన మన దేవుడని గ్రంథం బోధిస్తుంది. నమ్మండి ప్రియ సంగమ. ఎందుకంటే ఇది ఈ ఈ కాలము ఏ కాలం అంటే ఆయన పాదాలు పట్టుకుని వేడుకునే కాలం. కానీ మనం ఏం చేస్తున్నాము, ఎలా ఆరాధిస్తున్నాము, ఎలా స్తుతిస్తున్నాము ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. బహుశా ఈ మాటలు వింటున్న మీకు రుచిగా ఉండకపోవచ్చు, ఇష్టంగా ఉండకపోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ దాన్ని ఇష్టంగా మలుచుకుంటే, మీరు ఆలోచించుకుంటే, అనాలోచనకున్న యవ్వనస్తులు కానీ యవ్వనస్తురాలు కానీ, కుటుంబ భారంలో మునిగిపోయిన నడి వయస్సులు కానీ, వృద్ధాప్యాలు బాధపడుతున్న వారు, ముసలివారు కానీ, తల్లి ఒడిలో తండ్రి ఒడిలో ఉంటున్న బాలురు కానీ ఆయన మాట వింటేనంట ఆశీర్వదించబడతారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇదే కీర్తన భాగం 115వ అధ్యాయంలో 13వ వచనం అంటాడు, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని నేను ఆశీర్వదిస్తాడు యెహోవా అంటాడు. ఆయన అంటున్నాడు, ఎవరైనా సరే నాకు లోబడిన వారికి, నన్ను ఆశ్రయించిన వారికి ప్రతి ఒక్కరిని కూడా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అయితే ఆయన కోరుకున్నది ఏంటంటే, నాకు లోబడండి, అంతే. మనం లోబడికనే కష్టాలు, లోబడికనే కన్నీరు, లోబడికనే ఇవన్నీ. లోబడి చూడండి ఒక్కసారి ఆయన మాటకు. జీవితాంతం కూడా దేవుడు మీకు మేలు చేయకపోవడు, ఆశీర్వదించకపోవడు, ఆశీర్వాదంతో నిన్ను నింపకపోవడు, నీ ఇల్లంతా కూడా వెలుగుతో నింపకపోవడు. ఖచ్చితంగా చేస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, మరువడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, విడువడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నిన్ను త్రోసివేయడు. కావున ప్రియ సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీరు, మనం ఎక్కడైతే పడిపోతున్నామో, ఎక్కడైతే నిలవలేకపోతున్నామో, ఏదైతే మనం బలహీనపడుతుందో దయచేసి ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభా నిన్ను స్తుతించుటకు నన్ను బ్రతికించావు, అందుకు వందనాలంటే దేవుడు సంతోషిస్తాడు. అనేకమైన ఈవులతో మనల్ని నింపుతాడని మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. గొప్ప దేవా, నీకే స్తోత్రం తండ్రి. సర్వాధికారి నీకే వందనములు. ఈ యొక్క సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాను. ఇదిగో నా ప్రభా, ఈ నూతనమైన తండ్రి సమయం మాకు దయచేసినందుకు స్తోత్రములు. అయ్యా, దినదినము కూడా తండ్రి మమ్మల్ని పెంచి పోసినందుకు స్తోత్రములు. అయినను ఇంకా మేము కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఇదిగో నీ వాక్కు ద్వారా మాట్లాడుతున్నావు. మా సంకటములన్నీ కూడా నాన్న తీర్చేవాడు నేనే అని తండ్రి యేసయ్య వాగ్దానం ఇచ్చిన దేవా, ఇదిగో తండ్రి వాక్యం బిడ్డలకి నాన్న ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు కనుక అయ్యా వారిని స్వస్థపరచమని, ఆశీర్వదించమని, పిల్లలేమి పెద్దవారేమి తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి యేసయ్య సహాయం చేయమని, ఆశీర్వాదంతో నింపమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రభునామములో వందనాలు. సర్వాధికారి అయిన దేవుడు మిమ్మల్ని సదా దీవించునుగాక. ఆమేన్.